హాస్పిటల్ అక్కడ కోర్టు కాదు ముందు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఈ రోజు కాదు, ఈ సంవత్సరం 7 నెలల నుంచి నేను చేస్తున్నాను. ఇతను నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో చూడలేదు. ఈ గొడవలని 2021 అవన్నీ కోర్టు ట్రయల్లో ఇప్పుడు వస్తున్నాయి. ఈ రోజు అసలు పోలీస్ స్టేషన్ కాదు. గతంలో కూడా ఎప్పుడు ఇతను పోలీస్ స్టేషన్లో వచ్చిన దాఖలాలు నాకు గుర్తులేదు. ఎప్పుడు ఈ రోజు ఎక్కడ గొడవ జరిగినట్టే సాక్ష్యాధారాలు లేవు, గొడవే జరగలేదు అని మా ప్రాథమిక విచారణలో తేలింది. వీడియో వైరల్ అయింది, కోర్టులో ఉంది. అతను ఎక్కడైతే గొడవ జరిగిందని చెప్తున్నాడో ఆ ప్రదేశంలో ఎటువంటి గొడవలు జరగలేదని మాకున్న ఇన్వెస్టిగేషన్లో తేలింది. అది ఎలా జరిగింది ఏంటని ప్రాథమికంగా చెప్తున్నాను, డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. మేము ఇతను ఇలాగే ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి కొంతమంది కొట్టారని చెప్తే అప్పుడున్న IO 2021లో ఇన్వెస్టిగేషన్ చేసి ఇతనికి ఇతనే చేసుకున్నాడు ఫాల్స్ అని కేసు కూడా తీసేయడం జరిగింది. ఆ ప్రాంతంలో కాకినాడ కోర్టు కాంప్లెక్స్లో కుంచే ప్రభుతేజ అనే 25 సంవత్సరాల వ్యక్తి రక్తపు గాయాలతో బాడీ అంతా బ్లీడింగ్, షర్ట్ అంతా వైట్ షర్ట్ అంతా రక్తంతో కోర్టు కాంప్లెక్స్లోకి వెళ్ళి తనను ఎవరో తన ప్రత్యర్థులు రేచర్లపేటలో తన ఇంటి దగ్గర తన ప్రత్యర్థులు చాకుతో కత్తితో నరికినట్టు, తీవ్ర గాయాలు చేసినట్టు కొంతమంది పేర్లు చెప్తాం. ఇదంతా మీడియాలో అక్కడ ఉన్న కొంతమంది అడ్వకేట్లు, కొంతమంది మీడియా మిత్రులు వీడియో తీశారు. అది సోషల్ మీడియాలో వీడియో రావడం మీ అందరికి తెలిసిందే. దీని మీద ఇది కోర్టు కాంప్లెక్స్లో ఇదంతా కోర్టు కాంప్లెక్స్లో జరిగిందని చెప్పి కొద్దిగా హల్చల్ అయింది, వైరల్ కూడా అయింది. దీని మీద మా SP గారి ఆదేశాల మేరకు వెంటనే ప్రాథమిక దర్యాప్తు చేయగా ఈ కుంచే ప్రభుతేజ అనే వ్యక్తి రేచర్లపేట నూకాలమ్మ గుడి దగ్గరలో ఇతను ఇల్లు ఉంటుంది. ఇతను ఇంటి సరౌండింగ్లో చుట్టుపక్కల 4-5 ఇళ్లతో ఇతనికి 2021లో వేరే గొడవలు నడిచినాయి. ఆ చుట్టుపక్కలతో గొడవలు, అలాగే సరిహద్దు గొడవలు, ఒక సైటు గొడవలు 2021లో ఇవన్నీ. దీని మీద అప్పట్లో ఇతను సుమారు ఒక 4 కేసులు చుట్టుపక్కల మీద కేసులు పెట్టాడు. ఇతని మీద కూడా చుట్టుపక్కల వాళ్ళు ఒక 4 కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ ట్రయల్స్లో ఉన్నాయి, కోర్టు 2nd AGFCM కోర్టు ట్రయల్లో ఉన్నాయి. గతంలో ఈరోజు సంఘటన చూస్తే ఈరోజు ఇతను తగిలిన గాయాలు, ఇతను ఎక్కడైతే నన్ను కొట్టారనే ప్లేస్లో మేమందరం ఎంక్వైరీ చేయడం జరిగింది. 2 టౌన్ మా SIలు అందరూ ఎంక్వైరీ చేశాం. ఇతను చెప్పే ప్రదేశంలో ఈరోజు ఉదయం ఇతను చెప్పే టైం సుమారు 9:30 అని చెప్తున్నాడు, 10 గంటల మధ్యలో అంటున్నాడు. ఆ టైంలో ఇతను చెప్పే ప్రదేశంలో ఎటువంటి గొడవ జరగలేదని, ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదని, అక్కడ అసలు ఏమీ జరగలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ సాక్ష్యాలతో సహా చెప్తున్నారు. ఈ గొడవలు ఉంటాయని చెప్పి ఇతను ఎవరైతే దెబ్బలతో కోర్టు కాంప్లెక్స్లో వచ్చాడో ఇతను ఇంటి సరౌండింగ్లో ఇతను CC కెమెరాలు పెట్టుకున్నాడు. ఎప్పుడు అవి పనిచేస్తూనే ఉంటాయి, కానీ ఈ రోజు CC కెమెరాలు కూడా పనిచేయట్లేదని చెప్తున్నాడు. అది చెప్పడం, అలాగే గతంలో ఇతను 2021లో ఇలాగే ఇంజరీస్తో దాదాపు ఇప్పుడు ఎక్కడైతే ఇంజరీస్ నెత్తి మీద, వీపు మీద, వెనకాల, కాలు మీద ఉన్న కట్టి ఇంజరీస్తో 2021లో ఇలాగే ఇంజరీస్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి తన ప్రత్యర్థులు, తన విరోధులు ఈ కత్తితో దాడి చేశారని కేసు పెట్టడం. ఆ కేసు 184/21 కేసు నమోదు చేశారు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడున్న IO ఇతనికి ఇతనే సెల్ఫ్గా చేసుకొని వేరే వ్యక్తుల మీద కేసు పెట్టాడని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది ఫాల్స్గా. అలాగే ఈ గొడవల్లో పురస్కరించుకొని వీళ్ళ పూరిపాకని 2021లోనే పూరిపాకని తగలబడితే ఇతని ఎదురింటి వ్యక్తి ఒక వ్యక్తి కాల్చేశాడని చెప్పి కేసు పెట్టారు. 436 సెక్షన్ కింద అది కేసు నమోదు చేసి ఆ పూరిపాకను కూడా ఇతనే సెల్ఫ్గా కాల్చుకున్నాడు, ఎవరు దానికి కారణం కాదని చెప్పి కూడా 2021లో కేసు రిఫర్ చేయడం, ఫాల్స్ అని చెప్పి రిఫర్ చేయడం జరిగింది. అదే 2021లో ఇతను కాకినాడ కలెక్టరేట్ ముందు ఇతను వీళ్ళ మదరు కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా హల్చల్ చేస్తే దాని మీద కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 309 కేసు ఆత్మహత్యాయత్న కేసు నమోదు చేయడం జరిగింది. ప్రీవియస్ హిస్టరీ, ఇతనుకున్న ప్రీవియస్ హిస్టరీ, అలాగే ఈ రోజు జరిగిన సంఘటన ప్రాథమిక విచారణలో ఇతన్ని ఎవరూ గాయపరచలేదని, ప్రాథమిక విచారణలో ఇతన్ని ఎవరు గాయపరచలేదని, స్వయంగా ఇతనే గాయపరచుకోవడం, లేకపోతే ఇతను తెలిసిన వాళ్ళ ద్వారా ఇంజరీస్, కట్ ఇంజరీస్, చిన్న కట్ ఇంజరీస్ ఉన్నాయి. ఆ రక్తం బ్లడ్తో కోర్టు కాంప్లెక్స్లోకి వెళ్ళి మేజిస్ట్రేట్ గారి ముందు చేస్తే ఇతని మీద మీడియా అటెన్షన్ వస్తుందని చెప్పి చేసినట్టుగా మా విచారణలో తెలుస్తుంది. ఏదైనా ప్రీవియస్ హిస్టరీ డీటెయిల్గా ఎంక్వైరీ చేసి దీని మీద చట్ట ప్రకారం ఉన్నతాధికారులని చెప్పి చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. 2021లో ఇదే ప్రభుదాసు ఈ విధంగా హెడ్ ఇంజరీతో
ఫోటోలు, అప్పుడు 2021లో ఉన్న కేస్ ఫైల్లో ఉన్న ఫోటోలు నిజంగా సెల్ఫ్ ఇంజరీ, ఇది కూడా సెల్ఫ్ ఇంజరీ అని అప్పుడు కేసులో ఫైనలైజ్ చేశారు అప్పుడున్న ఐఓలు. ఇలా హాస్పిటల్లో ఇలా జాయిన్ అయ్యి చెప్పి ఇతని వ్యతిరేక ఇంటి చుట్టుపక్కల అప్పుడు అయితే నెత్తి మీద ఎక్కడైతే దెబ్బ తగిలిందో అప్పుడు కూడా 2021లో ఈ విధంగానే నెత్తి మీద ఇంజరీ అయినట్టు కట్ ఇంజరీ, అప్పుడు కూడా కట్ ఇంజరీలే, చాకుతో కట్ ఇంజరీలు, ఇప్పుడు కూడా సేమ్ కట్ ఇంజరీలు జరిగినాయి. ఏదేమైనా ప్రాథమిక విచారణలో జరిగింది మీ మీడియాకు తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయి విచారణ కంప్లీట్ చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించి చట్ట ప్రకారం చర్య తీసుకోవటం జరుగుతుంది. లో అసలు జరిగిన సంఘటనే ఫాల్స్ అని ప్రాథమిక విచారణ మేము చెప్తున్నాం. దీంట్లో మళ్ళీ పొలిటికల్ పార్టీ అనేది ఏమి ఉండవని నేను చెప్తున్నాను.